10వ అధ్యాయము విభూతి యోగము 3వ శ్లోకము. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. తాత్పర్యము: నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. జన్మరాహిత్యము అనాది సర్వలోకములందు ఉండే ఈశ్వరీయ తత్వం నేనే అని తెలుసుకున్న మహానుభావులు వారి వారి పాదముల నుండి విముక్తులవుతారు. 4వ శ్లోకము. బుద్ధిర్జ్ఞాన సమ్మోహ క్షమా సత్యంతమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. తాత్పర్యము: నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహిరాహిత్యము, క్షమ, సత్యము, దమము అనగా ఇంద్రియ నిగ్రహము, శమము అనగా మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము. భగవంతుడు అంటున్నాడు, అర్జున, ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తి, యథార్థమైన జ్ఞానము, క్షమ, ఇంద్రియములందు నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము, దుఃఖము, ప్రళయము, ఉత్పత్తి, భయము, అభయము ఇవన్నీ నాయందే అని తెలుసుకున్న మానవులు జ్ఞానులు. 5వ శ్లోకము. అహింసా సమతా తుష్టిస్తపోదానై యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. తాత్పర్యము: అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వలననే కలుగును. భగవంతుడు అంటున్నాడు, అర్జున, అహింస, కీర్తి, అపకీర్తి, సమత, సంతోషం, దానం మొదలగు భావనలన్నీ కూడా నా వలననే కలుగుతాయి అని.